సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీ కనకదుర్గ మంజునాథ స్వామి దేవస్థానం అటువంటి ఈ దేవస్థానము వెలసి 1993 జూన్ 9వ తారీఖున ప్రతిష్ఠ చేసినాము. ఆ శివాలయం కట్టాలని ప్రయత్నం చేసి అమ్మవారిని అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసినాము. 2004లో పునః ప్రతిష్ఠ ఇక్కడ చేసి అక్కడ కాశీ శివలింగం తెచ్చి అక్కడ శివుని ప్రతిష్ఠ చేసినాము. అక్కడ నాగాభరణాన్ని ఆ కాలంలో ఏర్పాటు చేసినాము. ఇక్కడ మాత్రం అలాగే మొన్న దొంగతనం జరగడం వల్ల ఈ నా అమ్మవారి వడ్డానము, మెడలో హారాలు, శ్రీచక్రం చుట్టూ ఉన్న విగ్రహాలు, లక్ష్మీ విగ్రహం, ఒక అడుగు లక్ష్మీ అమ్మవారి విగ్రహం, చిన్న విగ్రహము, చుట్టూ ఉన్న పీఠాలు అన్నీ దొంగతనం జరిగింది. నాగభరణం తోటి ఇవి కూడా మొత్తం కంప్లీట్ ఖాళీ చేశారు. దీపాలు ఎత్తుకపోలేదు, మొత్తానికి ఎక్కడ 7,000 అట్లా తీసుకుపోయినారు. ఆ అమ్మవారు సాక్షాత్గా వాళ్ళను ఖచ్చితంగా పౌరాన్ని చూపించి వాళ్ళను ఏనాటికైనా వాళ్ళను తిరిగి అమ్మవారి సొమ్ములు అమ్మగారి చుట్టూ శివుని సొమ్ములు శివునికి ఇచ్చేటట్టు చేస్తుందని మేము పూర్తిగా అమ్మవారిని నమ్ముతున్నాం. ఈ కనకదుర్గ మంజునాథ స్వామి దేవస్థానము ఈ నాగేంద్రుడు అనే కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రతి ఒక్కరికి ఈ ఏరియాలో దర్శనం ఇవ్వడం, చుట్టూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది అన్నమాట. అందరికీ కార్లు నిలబెట్టడం, బైకులు నిలబెట్టడం, ఇక్కడ నిలబెట్టి భక్తులను పిలుచుకొచ్చి మాకు దేవాలయానికి హెల్ప్ చేయడం, టైల్స్ చేయించడము, అన్నదాన కార్యక్రమం చేయించడము, ఏది కావాలంటే అది భక్తులను మెప్పించే నాగేంద్రుడు ఆల్రెడీ ఇంతకుముందు కూడా 2007లో TV9కు ఇచ్చినాము. సైకిల్కి ఎక్కి దర్శనం ఇవ్వడం కానీ అటువంటి పరిస్థితి అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరికి రస్తలో కూడా లారీలు నిలబెట్టడం, భక్తులను పిలుచుకురావడం, కార్లు నిలబెట్టడం, బైకులు నిలబెట్టడం, కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ ఎవరిని అనకుండా దేవాలయం డెవలప్మెంట్ కోసము పూజారి చేస్తున్నాము. కానీ ఆ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి ఆయన చేస్తున్నాడు. ఆయన నాగాభరణాన్ని దొంగిలించడం జరిగితే మాకు బాగా డిస్టర్బ్ అయిపోయినాము. బీద దేవాలయం కంటే ఇట్లా భక్తులను మెప్పించుకుంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లోకి చిన్నగా ఏ కార్యక్రమం కూడా బ్రేక్ కాకుండా చేసుకుంటూ పోతున్నాము. భక్తుల సముదాయంతోనే, భక్తుల చందాలతోనే, భక్తుల మంచి మనోభావన వాళ్ళని మెప్పించుకుంటూ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఈ శివాలయం కార్యక్రమాలు, కార్తీక మాసము, ఈ శివరాత్రి పండుగలు కానీ, గురు పౌర్ణమి కానీ ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి విశిష్టత అనేది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్గా ఈ దేవాలయం చుట్టూ భరించడం, రక్షించడం ఉంటుంది. అటువంటి నాగేంద్రుడు సాక్షాత్ ఉన్నాడు అనుకునేటట్టుకి ఈ దుండుగులు ఎక్కువ పడి ఆ సందర్భాన్ని నాగాభరణం ₹1,00,000 అట్లా కాస్ట్ అవుతుంది. అది దొంగతనం జరగడం చాలా విశేషము. చేసిన వాడు ఎప్పుడైనా తప్పు చేసిన వాడు అనుభవించక తప్పదు. కానీ భయం అనేది నిదానంగా తెలుస్తుంది. అమ్మవారి సాక్షాత్గా వాళ్ళను ఖచ్చితంగా ఏదో రూపం పట్టించి తీరుతుంది. మాకు నమ్మకం ఉంది. 32 ఏళ్ల నుంచి ఈ దేవాలయాన్ని, నన్ను, మా కుటుంబాన్ని, ప్రతి ఒక్క పాని గ్రామాన్ని, ప్రతి కుటుంబాన్ని కాపాడుతుంది తల్లి జగన్మాత. ఈ మంజునాథ స్వామి శివరాత్రికి 100 మంది 150 మంది శివులు ఉంటారు, మాలలు ఇస్తారు. 41 రోజు దీక్షలు ఇక్కడనే కొనసాగించి వంటలు ఇక్కడనే చేసుకుంటూ ఈయనే భోజనం చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇరుములు కట్టుకొని పోతారు. అటువంటి శివక్షేత్రంలో ఇటువంటి జరగడం మాకు దురదృష్టకరం. శ్రీ కనకదుర్గ మంజునాథ స్వామి దేవస్థానం అటువంటి ఈ దేవస్థానము దాదాపు వచ్చేసి 92లో ప్రతిష్ఠ చేసి అమ్మవారిని కూర్చోబెట్టినాము. ఆల్రెడీగా కొనుకుంట్ల పెద్దమ్మ అనే ఈ స్థల మహిమ వల్ల నేను సలేంద్రవేటనికి వచ్చి ఈ దేవస్థానం కట్టడం ప్రారంభమైంది. 92లో మొదలుపెట్టిన మనిషిని బేస్మెంట్ వేసి పెట్టడం, 93 జూన్ 9వ తారీఖున అమ్మవారిని కనకదుర్గాదేవి అని నామకరణం చేసి ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాని వచ్చేసి 2004లో పునః ప్రతిష్ఠ చేసి అమ్మవారిని రాముల వారు, పంచముఖి ఆంజనేయ స్వామి, కనకదుర్గ మంజునాథ స్వామి అని ధర్మస్థల మంజునాథ స్వామి శివాలయం ఏర్పాటు చేయడం అయింది. జూన్లోనే 2004 జూన్ 16, 17, 18 అట్లా 5 రోజులు చండీ యాగం పెట్టించి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. మళ్ళా 2010లో నవగ్రహాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2007లో సాయిబాబా రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పుణ్యానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాము.
గురు పౌర్ణమి కానుంచి, సీతారాముల కళ్యాణం కానుంచి, హనుమాన్ జయంతి కానుంచి, శివరాత్రికి కళ్యాణం గురించి ఇట్లా అమ్మవారు దసరా నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు జరపడం కానీ, ఏ కార్యక్రమం రాఘవేంద్ర ఆరాధన కానీ, శ్రావణ మాసంలో సత్యనావర్తలు కానీ, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ 92 నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి దాదాపు 32-33 సంవత్సరాల ఇటువంటి దేవస్థానాన్ని మధ్యన ఈ దుండుగులు అనేది అనుకోకుండా జనం ఎక్కువైపోయి, ఈ రైల్వే కాంట్రాక్ట్ నుంచి కానీ, లేబర్ కానీ, బీహార్ నుంచి వాళ్ళు వచ్చినారు, వీళ్ళు జనం ఎక్కువైపోయినారు. వచ్చిన జనం ఎక్కువైనారని చెప్పి మనం వాటర్ లైన్ కానీ, నీళ్ళకు కానీ, స్నానాలకు కానీ అన్ని వసతి చేసినాను వాళ్ళు చెప్తూనే, జనం పోవడం వల్ల దుండుగులు మళ్ళీ ఇక్కడ వచ్చినారు. ఇక్కడ ఈ రైల్వే కాంట్రాక్టు వాళ్ళ లేబరు వేరే నుంచి, తెలంగాణ నుంచి కానీ, ఒంగోలు నెల్లూరు నుంచి కానీ, గుంటూరుకెళ్ళి నుంచి కానీ ఇట్లా లేబర్ వస్తున్నారు. ఆ లేబర్ ఎవరు చేసినారు నాకు అర్థం కావడం లేదు. ఈ పాణ్యంలో నిన్న పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు ఎస్ఐ వాళ్ళలో వచ్చినారు. వచ్చి దాని దగ్గర చేసుకుని పోయినారు. ఇట్లా చేసి దీన్ని ఖచ్చితంగా ఒక లైన్ తీసుకొస్తామని ఏర్పాటు చేసిపోయినారు. కానీ ప్రతి ఒక్కసారి దొంగతనాలు ఆడ జరిగింది, ఈడ జరిగింది అనే దూరం వస్తూనే ఉంది. కానీ కొద్దిగా చర్య ఎక్కువ తీసుకోవాలి అని నేను ఈ ధర్మ మంజునాథ స్వామి దేవస్థాన అర్చకులుగా నేను అనుకుంటున్నాను. ఈ అనుకోకుండా మేము చేసి దాదాపు ప్రతిష్ఠ చేసిన నుంచి ఒక 15 సంవత్సరాలు అవుతుంది నాగాభరణం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క భక్తులతో 5,000 అట్లా ఏర్పాటు చేసి 1 లక్ష రూపాయలు నాగభరణం ఏర్పాటు చేసినాము స్వాముల వారికి. కానీ అనుకోకుండా నిన్న మన బుధవారం రాత్రి 2:30 సమయం నుంచి ఇట్లా దొంగతనం జరగడం, అనుకోకుండా పైనుంచి సాయిబాబా గుడి పైనుంచి గేట్లు వల్లగొట్టుకొని దుండుగులు రావడం జరిగింది. దాన్ని దాదాపు వచ్చేసి అదే నాగాభరణం 5 శిరస్సులు నాగేంద్రుడు నాగాభరణం 1 లక్ష రూపాయలు అట్లా కావచ్చు. అది కూడా మనం విషయం చెప్తున్నాం దానికోసం. కాబట్టి మాకు సేఫ్టీ లేదు, సీసీ కెమెరాలు పెట్టమని మొత్తం డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కానీ ఈ దేవాలయం మెయింటైన్ చేయడమే కష్టమైంది. కాబట్టి అట్లా పెడదాం అనుకుంటే భక్తులు ఎవరైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ దేవాలయాన్ని కాపాడేటట్టు అటు భక్తులు ముందుకు వస్తే వాళ్ళకు మంచి పేరు ఉంటుంది. దేవాలయాన్ని కాపాడినట్టు, ప్రతి ఒక్కరు కాపాడినట్టు కూడా వాళ్ళకు పుణ్యం ఉంటుంది. ఈ దేవస్థానాలు హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడాలా అనే ప్రతి ఒక్కరి మనసులో కదలాలి. ఇటు దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి, చర్యలు బాగా తీసుకోవాలి. డిపార్ట్మెంట్ కానీ అందరికీ బాధ్యత. మన హిందూ మతాన్ని గౌరవించేదానికి ప్రతి ఒక్కరికి బాధ్యతగా భావించి ప్రతి ఒక్క దేవాలయాన్ని ఈ దేవాలయమే కాకుండా ఎక్కడున్నే దేవాలయాలు కానీ, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఏది పోయినా కానీ ఇబ్బంది కలిగేటట్టు జరుగుతుంది. దూండులు ఎప్పుడంటే ఇప్పుడు పడుతున్నారు. జాగ్రత్తగా ఈ చర్య తీసుకోవాలని అందరికీ కలెక్టర్ నుంచి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఎవరి కొద్ది వాళ్ళు మనది అనేట్టుగా తీసుకొని బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను.